ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి బుర్ర వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా తన పాటలలోని తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మరి ఉత్తేజపరుస్తున్నటువంటి పెద్దలు నల్గొండ గద్దరన్న గారికి, అదేవిధంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైనటువంటి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈరోజు డాక్టర్ రైట్ ఫౌండేషన్ అనేటటువంటిది వికలాంగులు అంటేనే ఇవాళ ముఖ్యంగా డాక్టర్ రైట్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో పుట్టుకతోనే కళ్ళు కోల్పోయి ఈ చీకటి సమాజాన్ని చూస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటటువంటిది మరవలేనిది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మందకృష్ణ మాదిగ తర్వాత వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసి వికలాంగుల సమాజం విద్యలో కూడా రాణించగలదు, అంధత్వంతో చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి డాక్టర్ రైట్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మా వికలాంగుల సమాజం పక్షాన శిరస్సు వచ్చి పాదావందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మా గురించి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉంటారు, రాజకీయ పార్టీలు ఉంటాయి, కేవలం 79 ఏళ్ళకు మన దేశానికి స్వతంత్రం వచ్చి మా గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. కానీ ఒక ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలి, అందులో వికలాంగులకి సామాజిక సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి మా జీవితాల్లో వెలుగు నింపి ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళ ఉపాధ్యాయులుగా రాణించడానికి కారణభూతులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ ఫౌండేషన్ అనేటువంటి ఒక రాష్ట్ర స్థాయిలో కదా అన్ని జిల్లాల్లో కూడా విస్తరింపజేసి ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఎందుకంటే మా కోసం మా జీవితాల్లో వెలుగు నింపడం కోసం అసలు బతికే అనవసరం, మేము బతకటమే అనవసరం అనుకున్నటువంటి సందర్భాల్లో మా జీవితాల్లో వెలుగులు నింపేది మా ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి తెలుసు వచ్చి పాదవందనం చేస్తూ, గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి, తన తప్పుగా భావించొద్దు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల పాత్ర అనిర్వచనీయం. ముఖ్యంగా ఏదైతే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మా వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు అని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు సార్. దయచేసి దీనికి పైసా ఖర్చు లేదు సార్ ప్రభుత్వానికి. మనం ఈ మధ్య స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ గారిని కలిసాం సార్. సభలో తెలంగాణ ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది, కనీసం తెలంగాణ అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మా వికలాంగుల సమస్యల మీద చర్చ జరగట్లేదు సార్. మేము కూడా ఎంతో బాధతో ఎంతో వేదనతో తెలంగాణ సాధించుకున్నా కానీ మన బతుకులు మానట్లేదు. ఏదో మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి ఉపాధ్యాయులు కొంచెం మేధస్సుతో మన గురించి ఆలోచన చేస్తుంటే మన ప్రజాప్రతినిధులు ఆలోచన చేయకపోవడం మాకు బాధ కలిగిస్తుంది సార్. దయచేసి ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు కూడా వికలాంగులకు అక్కడ రాజకీయ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా చట్టసభలో మా సమస్యల మీద మేము మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ స్టాలిన్ గారి తరహాలోనే గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు కొంచెం బాధ్యత తీసుకొని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభలో పైసా ఖర్చు లేకుండా గ్రామ పంచాయతీలు వికలాంగులు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి సారించాలి. గద్దరన్న గారు కూడా ప్రత్యేకంగా మేము శిరస్సు వచ్చి పాదవందనం చేస్తున్నాం. తన పాటలతో ఇంకా వికలాంగుల సమాజాన్ని మరింత చైతన్యం చేయాలి. మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఉద్యోగ నియామకాలలో 2016 యాక్ట్ ను సమర్థవంతంగా అమలు చేసి తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా వికలాంగ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తిరుగుతూ రాజకీయ రిజర్వేషన్ ఎజెండాకు మేము ప్రయత్నం చేస్తున్నాం. చట్టసభలలో మా వాణి వినిపించే వాళ్ళు లేరు. ఎన్నో ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే మరో స్టాలిన్ లాగా మా రాజేష్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలో